నమస్తే. మహాకుంభమేళ భూమిపై జరిగే అతిపెద్ద హిందూ జనజాతర, సనాతన ధర్మానికి ప్రతీక. నాగసాధువులు, అఘోరాలు, అఖాడాలు, సాధువులు, సన్యాసులు, సామాన్య భక్తులు, ప్రముఖులు తరలివచ్చే అతిపెద్ద జనసమూహ మేళ. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహాకుంభమేళాలో జీవనదులన్నీ పుణ్యస్నానాలు ఆచరించే వారితో నిండిపోతాయి. దేశంలోని 4 ప్రాంతాల్లో 45 రోజుల పాటు మహాకుంభమేళా జరుగుతుంది. ఒక ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలోనే 40 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారని అంచనా. మహాకుంభమేళాలో రాజస్నానాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వీటినే షాహీ స్నాన్ అని కూడా అంటారు. సాధారణ రోజుల్లో పవిత్ర నదుల్లో చేసే పుణ్యస్నానాల కంటే ప్రత్యేక సందర్భాల్లో ఆచరించే స్నానాలను రాజస్నానాలుగా పిలుస్తారు. ఈసారి మొదటి రాజస్నానం జనవరి 13న పుష్య పౌర్ణమి రోజున చేస్తారు. ఇక రెండవ రాజస్నానం ఈ నెల 14న మకర సంక్రాంతి రోజున ఆచరిస్తారు. ఇక మూడో రాజస్నానం ఈ నెల 29న మౌని అమావాస్య రోజున ఆచరిస్తారు. ఇక నాలుగో రాజస్నానం ఫిబ్రవరి 3న జరిగే వసంత పంచమి రోజున ఆచరిస్తారు. ఇక ఐదో రాజస్నానం ఫిబ్రవరి 12న మాఘ పౌర్ణిమ రోజున నిర్వహిస్తారు. ఇక చివరి రాజస్నానం ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున ఆచరిస్తారు. కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హైందవుల ప్రగాఢ విశ్వాసం. ఈ రాజస్నానాల్లో మౌని అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. మాఘమాసంలోని కృష్ణపక్షంలో వచ్చే అమావాస్యను మాఘ అమావాస్య లేదా మౌని అమావాస్య అంటారు. అత్యంత పవిత్రంగా భావించే ఈ రోజున కోట్లాది మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈసారి ఒక్క రోజునే 6 కోట్ల నుంచి 6.5 కోట్ల మంది రాజస్నానాలు ఆచరిస్తారని అంచనా. దీనికోసం ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. నమస్తే.